డైలీ హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారా? వాల్యూమ్ ఎంత డేంజరస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, ఐమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడం అనేది దానంతటది ప్రాబ్లం కాదు. బట్ హై వాల్యూమ్లో లాంగ్ డ్యూరేషన్ యూజ్ చేయడంని గ్రాడ్యువల్గా డ్యామేజ్ చేస్తుంది మన ఇయర్స్ని. సో వార్నింగ్ సైన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. చెవులో రింగింగ్ సౌండ్ లాగా అనిపించటము, సౌండ్స్ మఫిల్డ్గా అనిపించటము, పక్కన వాళ్ళు మాట్లాడినప్పుడు ఇంకోసారి చెప్పండి అని రిపీటెడ్గా అడగటము, లేదా హెడ్ ఫోన్స్లో ఉండే వాల్యూమ్నే మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవటము. సో సింపుల్ రూల్ ఏంటి అంటే వాల్యూమ్ని మోడరేట్గా ఉంచుకోండి, కంటిన్యూస్గా లాంగ్ అవర్స్ అనేది యూజ్ చేయకండి, అండ్ రెగ్యులర్ బ్రేక్స్ అనేది ఇవ్వాలి. చెవులో రింగింగ్ సెన్సేషన్ ఉన్న, హియరింగ్ డిఫికల్టీ రిపీటెడ్గా ఉన్నా అస్సలు ఇగ్నోర్ చేయొద్దు. సింపుల్ హియరింగ్ టెస్ట్తో మీ హియరింగ్ స్టేటస్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్, నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ ఒక్కసారి డెవలప్ అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాము. సో మీకు కనుక హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పర్సిస్టెంట్గా రింగింగ్ సెన్సేషన్ ఉన్నా, యూ షుడ్ డెఫినెట్లీ కన్సల్ట్ అన్ ఈఎన్టీ స్పెషలిస్ట్. వీఆర్ అవైలబుల్ ఫర్ కన్సల్టేషన్స్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, చంపాపేట్. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అస్సలు ఇగ్నోర్ చేయకండి, ప్రాపర్ ఈఎన్టీ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోండి.